భారత్ న్యూజిలాండ్ మధ్య ఒక భారీ ట్రేడ్ డీల్ జరిగింది. ఇది భారతదేశానికి చాలా లాభం అనే చెప్పాలి. ఎందుకంటే మన దేశం నుంచి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ జరిగేటువంటి ప్రతి ప్రక్రియలో కూడా ఇటు న్యూజిలాండ్కి సంబంధించి ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. అలాగే న్యూజిలాండ్ నుంచి కూడా చాలా వాటిని కూడా మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం. అయితే దీనికి సంబంధించి ఫ్రీ ట్రేడ్ డీల్కి సంబంధించిన అంశం మీద ఇరు దేశాలు కూడా సంతకాలు పెడుతూ వచ్చాయి. ఇక ఎలాంటి ఛార్జీలు లేకుండా, ఎలాంటి పన్నులు చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా రెండు దేశాలు కూడా అంగీకరిస్తూ వాటికి సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా చేసుకుంటూ వచ్చాయి. అయితే దీనికి సంబంధించి భారతదేశానికి చాలా లాభం జరగబోతుంది. అలాగే న్యూజిలాండ్కి కూడా చాలా లాభం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మన దేశం నుంచి జరిగేటువంటి చాలా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన బిజినెస్ అన్నీ కూడా న్యూజిలాండ్కి కూడా వెళ్తూ ఉంటాయి. న్యూజిలాండ్ కూడా భారత్కి సంబంధించినటువంటి వాణిజ్య వ్యాపారంలో ఒక భాగంగా కూడా ఉంటూ ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఈ ట్రేడ్ డీల్ వల్ల ఒక భారీగా ఆంధ్రప్రదేశ్ దేశానికి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా సౌత్ కోస్ట్లకు సంబంధించి ఏదైతే ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో అక్కడి నుంచి కూడా ఉపయోగం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మనం స్పెషల్గా మాట్లాడడం నాతో పాటు శర్మ గారు ఉన్నారు, ఆయనతో డిస్కస్ చేద్దాం. శర్మ గారు, ఈ ట్రేడ్ డీల్ వల్ల ఎలా ఉపయోగం ఉండబోతుంది భారతదేశానికి, అలాగే భారతదేశం దీనివల్ల ఏ విధంగా ఇంకా ఇంపోర్ట్స్ని ఎక్స్పోర్ట్స్ని పెంచుకునే అవకాశం కనిపిస్తుంది? అశోక్ గారు, కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయి అంటే దే ఆర్ కాల్డ్ వన్స్ ఇన్ ఏ మిలీనియం అని కూడా అనుకోవచ్చు. అటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. మరి అటువంటి ఆపర్చునిటీస్లో ఒకటిగా చెప్పదగింది ఈ యొక్క ఫ్రీ ట్రేడ్. ముఖ్యంగా ఇండియా అండ్ న్యూజిలాండ్ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే జరిగిందో ఏప్రిల్ 27th చేసినటువంటి ఆ ఇంకింగ్ ఆఫ్ ది అగ్రిమెంట్ అంటారు. దట్ వాస్ డన్ బిట్వీన్ అవర్ కామర్స్ మినిస్టర్ ఎవరు పీయూష్ గోయల్ గారు, అలాగే వాళ్ళ కామర్స్ మినిస్టర్ అయినటువంటి టాడ్ మెక్లే, వీళ్ళ మధ్య జరిగినటువంటి ఈ యొక్క సంతకాల వల్ల ఒక కొత్త ఎరా అనేటువంటిది మొదలైంది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా భారత్ అలాగే న్యూజిలాండ్ యొక్క సాన్నిహిత్యం చాలా గొప్పది. అలాగే మన సంస్కృతి సంప్రదాయాలను వారు గౌరవించేవాళ్ళు. అలాగే భారతదేశంలో ఏదైతే పండిస్తారో, అలాగే భారతదేశం ఎక్స్పోర్ట్ చేసేటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద వాళ్ళకు డీప్ ట్రస్ట్ ఉంది. అంటే వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ ఇండియా ఇస్ జెన్యూన్ అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉంటారు. కాబట్టి అలాంటి దేశంతో ఇప్పుడు ఏర్పడినటువంటి అగ్రిమెంట్ వల్ల నిజంగా చెప్పాలి అంటే ఇరు దేశాలకు బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ కాబట్టి జనరల్గా యాజ్ ద వెరీ టర్మ్ సేస్ బైలేటరల్ అంటే ఇరు దేశాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఎక్స్పోర్ట్ వైజ్ మనం చాలా ముందున్నాం. అసలు మనం చేసే ఎక్స్పోర్ట్స్కు న్యూజిలాండ్ మనకు చేసే ఎక్స్పోర్ట్స్కు మధ్య చాలా అసలు అంతరం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి డెఫినెట్లీ ది ఆర్ట్స్ ఆర్ ఫేవరింగ్ అస్. మన ఎకానమిస్టులు కూడా ఏమంటున్నారంటే ఇది చాలా గొప్ప అగ్రిమెంట్. దీనివల్ల మనం ఇరు దేశాల మధ్య ముఖ్యంగా ఒక రకమైనటువంటి స్నేహపూరితమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎందువల్ల అంటే ఇప్పుడు మనం చూసాం, మొత్తం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్టయితే రకరకాలైనటువంటి సంక్షోభాలు. ఇప్పుడు మనం గల్ఫ్ వార్ ఇంకా ఎండ్ కాలేదు. అమెరికా ఇజ్రాయిల్ ఇంకా కూడా పీస్ ట్రూస్లోనే ఉన్నాయి. కాబట్టి ఇరాన్ ఇంకా టర్మ్స్లోకి రాలేదు. ఇరాన్ అప్పుడే మాస్కోతో సంప్రదింపులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తే అమెరికాలో కూడా ఒక షూట్అవుట్ తర్వాత చాలా గందరగోళం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం యుఎస్-యూకే ట్రేడ్ డీల్స్ మీద అక్కడ ఫోకస్ ఉంది. ఎందువల్ల అంటే కింగ్ చార్ల్స్ 4 day విజిట్కి అక్కడ యుఎస్కి వచ్చారు. కాబట్టి ఇప్పుడు రకరకాలైన సమీకరణాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. అలాగే యూరోపియన్ యూనియన్లో కూడా బ్రెక్సిట్ తర్వాత ఏర్పడినటువంటి అనేక రకాలైనటువంటి సంక్షోభాలను ఎదుర్కోవాలి, అలాగే మనం మారాలి అనేటువంటి ఒక ఉద్దేశం కూడా అక్కడ కనిపిస్తుంది. అలాగే నాటో దేశాల్లో కూడా ఎప్పుడూ చూడనటువంటి ఒక అనిశ్చితి, వాళ్ళలో కూడా ఒక ఆందోళన, అన్సర్టనిటీ అనేటువంటిది మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో అసలు భారత్కు న్యూజిలాండ్కు మధ్య ఇటువంటి ఒక వండర్ఫుల్ ట్రేడ్ డీల్ అనేటువంటి జరగడం చాలా, ఇది ఈ సమయంలో ఒక వరప్రదాయినిగా మనం భావించవచ్చు. ఎందువల్ల అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్ కౌంట్ అనేటువంటిది పెంచుకుంటూ పోతున్నాం. వీ హ్యావ్ నియర్లీ మోర్ దెన్ 8,000 లైన్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్ టు న్యూజిలాండ్. మరి వాటిల్లో మనకు టెక్స్టైల్స్ ఉన్నాయి, పర్ల్స్ ఉన్నాయి, అలాగే ఫుట్వేర్ ఉంది, అలాగే ప్లాస్టిక్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ మనకు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా అక్కడ డ్యూటీ ఫ్రీగా అక్కడ మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనేది చాలా గొప్ప విషయం. అలాగే న్యూజిలాండ్ గవర్నమెంట్ కూడా మనకు 2 lakh crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడ ఇండియాలో కూడా భారీ పెట్టుబడులు మేము పెడతాం అనేటువంటి ఒక మంచి వార్త కూడా చెప్పారు. మరీ ముఖ్యంగా ఇండియా అండ్ న్యూజిలాండ్ మధ్య ఒక ట్రేడ్ ఈకోసిస్టమ్, అంటే ఒక సాలిడ్ ట్రేడ్ ఈకోసిస్టమ్ కూడా డెవలప్ చేసుకోవాలి అని అన్నారు.
మరి వీటన్నిటికంటే ముఖ్యంగా మనం గమనించవలసింది, హర్షించదగ్గ విషయం ఏంటి అంటే, ముఖ్యంగా మన ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, మన టెక్నాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో, మన ఐటీ ప్రొఫెషనల్స్ అండ్ ఇంజనీరింగ్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు, టెక్నికల్ స్కిల్స్ ఉన్నటువంటి యువతకు ఒక మంచి అవకాశం ఉంది ఇప్పుడు. ఎందువల్ల అంటే న్యూజిలాండ్ గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఇచ్చింది. అదేంటి అంటే వీసా ప్రాసెస్ను చాలా ఈజీగా చేస్తున్నాం, వీ ఇన్వైట్ ప్రొఫెషనల్స్ ఫ్రమ్ ఇండియా అని చెప్తోంది. కాబట్టి భారత యువత ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముఖ్యంగా కంప్యూటర్ కానీ, అలాగే డిఫరెంట్ ప్రొడక్షన్ కానివ్వండి, ఇటువంటి రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు అప్లై చేసుకొని ఈజీగా దే కెన్ మైగ్రేట్ టు వెలింగ్టన్ ఆర్ టు ఎనీ అదర్ ప్లేస్ ఇన్ న్యూజిలాండ్. అలాగే ముఖ్యంగా ఇంకొక అంశం ఏంటి అంటే, ఈ వీసా ఈజ్తో పాటు ఇరు దేశాల మధ్య ఈ ఫ్రీ ట్రేడ్ వల్ల అగ్రికల్చరల్లో కానివ్వండి, మిగతా అనేక ఆస్పెక్ట్స్లో కొన్ని రకాలైనటువంటి రీసెర్చ్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ చేపట్టబోతున్నారు. దాంట్లో ముఖ్యంగా అగ్రికల్చర్ కూడా మనం తీసుకున్నట్టయితే, మన వాళ్లకు అక్కడ న్యూజిలాండ్ నుంచి వచ్చేటువంటి సైంటిస్ట్ టీం అవకాడో ఫార్మింగ్, అంటే అవకాడో అనేటువంటి ఫ్రూట్ అక్కడ, అలాగే బ్లూబెర్రీస్ అంటాం, బ్లూబెర్రీస్ గురించి కానీ, యాపిల్ ఫార్మింగ్ గురించి కూడా అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి వాడే టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని, మనది సెమీ ట్రాపికల్ రీజన్ కాబట్టి ఇక్కడి వాతావరణానికి తగినట్టుగా మనం ఆ పంటని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, అలాగే ప్రొడ్యూస్ ఎలా పెంచుకోవాలి, ఇలా బైలేటరల్గా ఒక వండర్ఫుల్ ఎన్విరాన్మెంట్ మనం చూడబోతున్నాం. ఎందువల్ల అంటే ఇరు దేశాల్లో ఉన్నటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మాత్రమే కాకుండా, డేటా ట్రాన్స్ఫర్ మాత్రమే కాకుండా, ఇక్కడ ఒక రకంగా ఎక్స్పర్టైజ్ ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది. దానివల్ల రకరకాల రంగాల్లో మనం ఇంతకుముందే అనుకున్నాం, అగ్రికల్చర్ అనేటువంటిది దట్ స్టాండ్స్ అస్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియా. నియర్లీ మనకు 18% ఆఫ్ అవర్ ఎకానమీ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ ఓన్లీ త్రూ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. కాబట్టి మనకు అగ్రికల్చర్ విషయంలో న్యూజిలాండ్ టీమ్ అండ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ జరగటం, అలాగే మన భారతదేశానికి సంబంధించిన డిఫరెంట్ క్రాప్ వెరైటీస్ను వాళ్ళు కూడా స్టడీ చేసి ఆ దేశానికి తీసుకుని తరలించుకొని వెళ్ళటం, ఇలా ఒక రకమైనటువంటి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో వీఆర్ హ్యావింగ్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్. అది నిజంగా ఒక గొప్ప సంకేతంగా నేను భావిస్తాను. మరీ ముఖ్యంగా పొలిటికల్గా కూడా ఇరు దేశాలు బాగా దగ్గరయ్యేటువంటి ఒక అవకాశం. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మనం చూసినట్టయితే జియో పాలిటిక్స్లో భారతదేశం ఎప్పుడు కూడా ఒక సాలిడ్ స్టాన్స్లో ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలకు ఒక ధీటుగా సమాధానం ఇచ్చేటువంటి ఎకానమీని పెంచుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి స్థానంలో నుంచి కూడా ఇంకా హయ్యర్ ప్లేస్కు మనం వెళ్ళాలనేటువంటి ఒక సమాలోచనతో ఉన్నటువంటి నేతృత్వంలో న్యూజిలాండ్తో ఏర్పడినటువంటి ఈ వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో అది నిజంగా ఒక అద్భుతంగా మనం భావించవచ్చు. అలాగే పీయూష్ గోయల్ గారు ముక్తాయింపుగా ఒక మంచి మాట అన్నారు. బై 2030 మనకు వికసిత్ భారత్ అని మన ప్రధానమంత్రి మోదీ గారు చెప్పినటువంటి, ప్రవేశపెట్టినటువంటి ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో వికసిత్ భారత్, దాంట్లో మనం నిజంగా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ $2 trillion ఆఫ్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ న్యూజిలాండ్ అని అన్నారు. దట్స్ ఏ రియలీ ఒక హైలైటర్ ఆఫ్ ది ఎంటైర్ ప్రోగ్రామ్గా కూడా మనం భావించవచ్చు. కాబట్టి అండ్ ఐ రియలీ ఫీల్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి రియలీ ఏ కైండ్ ఆఫ్ బూస్టప్ ఫర్ ది ఎంటైర్ ఇండియన్ ఎకానమీ. ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో దేశం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి ఒక మంచి ఒప్పందం జరగటము, మన దేశం నుంచి అక్కడికి వెళ్ళడానికి కూడా ఇంకా ఏదైతే మీరు చెప్పినట్టు పాస్పోర్ట్కి సంబంధించిన అంశాలు కావచ్చు వాటన్నిటిని కూడా తగ్గించి మేము వెసులుబాటు చేస్తామని చెప్పి ఆ దేశం చెప్పడం కూడా ఒక మంచి పరిణామం. ఖచ్చితంగా ఈ డీల్ వల్ల మన దేశానికి లాభం జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే న్యూజిలాండ్ కూడా మన దేశం నుంచి ఏవైతే ఇంపోర్ట్స్ చేస్తూ ఉంటామో అవన్నీ కూడా భారతదేశ ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా నిలబడటానికి కూడా న్యూజిలాండ్ తోడ్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. స్టే ట్యూన్ విత్ 430.